హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చాలా బోర్ కొడుతుందని చెప్పేసి నార్మల్గా అట్లా రీసెర్చ్ చేస్తుంటే ఒక హారర్ కైండ్ ఆఫ్ స్టోరీ దొరికింది. సో అది మీకు కూడా చెప్తాను, మీకు కూడా బోర్ కొడుతున్నాను కూడా వినండి. సో అక్కడ ఏమైందంటే ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మ అక్టోబర్ 10th స్టార్ట్ అయిన, అంటే మిడ్ నైట్ రోజు నుంచి అక్టోబర్ 10th స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ అయిపోయేదాకా ఒక రూమ్లో మొత్తం కట్టేసి పెట్టేస్తుండే. కట్టడం అంటే ఆమె కట్టేదు, సో ఆమె కూడా ఉండి అట్లా రూమ్లోకి వెళ్ళి బయటికి రాలేదన్నమాట. సో వాళ్ళ అమ్మ కూడా ఆమెతో ఉంటుండే, రోడ్లు కర్టెన్లు అన్నీ మొత్తం మూసేస్తుందన్నమాట. సో ఏమవుతుందంటే ఆవిడ 10th స్టార్ట్ కాగానే ఎవరో వచ్చి డోర్ కొడుతున్నాయి, బాగా గట్టిగా కొడుతున్నాయి. అసలు ఎవరు కొడుతారో కూడా తెలియదు. ఆ పిల్లనైతే ఫుల్ భయపడుతుండే. వాళ్ళ అమ్మకి తెలుసు ఎవరు కొడుతారో, కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పకపోతుండే. సో 11th రోజు రాగానే, అంటే 10th మిడ్ నైట్ అయిపోగానే 11th స్టార్ట్ అవుతుంది. సో ఆ మిడ్ నైట్ రాగానే ఈ కొట్టడం అనేది అయిపోతుంది అన్నమాట. సో ఎందుకు అయిపోయింది అని తెలియదు. సో ఇదంతా వాళ్ళ అమ్మకి తెలుసు, ఆ పిల్లకి తెలియదు. సో ఇది అలాగే అవుతుండే ఎవ్రీ ఇయర్ ఇది రొటీన్ అయిపోతుండే. సో రొటీన్ అయిపోయినాక ఒకసారి వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే 10th రోజు ఈమె లేదు, వాళ్ళ అమ్మ అలా కూతురు దగ్గర లేకుండా వాళ్ళ అమ్మ ఏదో వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట, ఏదో పని మీద. సో ఆ టైంలో మళ్ళీ ఇదే స్టార్ట్ అవుతుంది, ఫుల్ మళ్ళీ సౌండ్ వస్తుంటుంది. ఈమెకి తెలుసు, ఈమెకి రూల్స్ అని ఆల్రెడీ అర్థమైపోయింది, చాలా సంవత్సరం నుంచి వస్తుంది కదా. సో పాపకి ఏం చేయాలంటే, ఇప్పుడు అమ్మాయి బయటికి వెళ్ళొద్దు, డోర్ కొడతారు కాబట్టి తీయొద్దు, లోపలనే కూర్చోవాలి. సో ఇది తెలుసు. సో ఏం చేస్తుంది అమ్మాయి, బయటికి వెళ్దామనుకుంటే ఆమె క్యూరియాసిటీ ఉందన్నమాట. ఏంది, ఎవరు కొట్టేది, ఇందులో నుంచి ఎవరు కొడతారో తెలియదు. సో చూద్దామని క్యూరియాసిటీ ఉంది, కానీ భయం కూడా ఉంది. అసలు ఏమో తెలియదు, ఏముందో భయమో భూతమో తెలియదు, కానీ భయం కూడా ఉండదు. సో ఆ రోజు ఏమవుతుందంటే వీళ్ళ అమ్మ లేదు కదా, ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఆమె పోయి మెల్లగా డోర్ కొట్టంగానే ఇట్లా తీస్తామన్నమాట ఓరని. తీయంగానే బిడ్డ అక్కడ ఒక మొత్తం అసలుకి బ్లడ్ ఉండదు, ఏముండదు, మొత్తం ఇట్లా చీకిపోయిన ఒక ముసలామె ఉంటుంది అన్నమాట. అది దయ్యమే అనమాట. దయ్యం లాగా ఒక అమ్మాయి మొత్తం దయ్యం వేసుకొని, దయ్యమే. సో దయ్యం ఉంది, వాళ్ళకి వెళ్ళి ఇట్లా ఏళ్ళు చూపిస్తాను అనమాట. ఆమె పాయింట్ వేసి ఏళ్ళు చూపిస్తుంది. చూపించగానే ఆమె మొత్తం డోర్ పెట్టేసి ఉరికిపోతుంది, లోపలికి ఉరికిపోయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఏందమ్మా నేను డోర్ ఓపెన్ చేసిన, ఇలా బయట ఎవరో దయ్యంలాగా ఒక ముసలాం ఉందంటే, వాళ్ళ అమ్మ అంటుంది దయ్యంలాగా ముసలామే, ఆమె దయ్యమే అంటుంది. దయ్యం ఏందమ్మా, మన డోర్ ఎందుకు కొడుతుంది, మనది ఏం కొడుతుంది అంటే, అయితే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, మనం రాకముందు ఇక్కడ ఆమె ఉంటాడు అన్నమాట. ఆమె వాళ్ళ కూతురుతో ఉంటాడంట. ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అందరు చనిపోతారు అన్నమాట. సో వాళ్ళ కూతురు కూడా అలానే చనిపోతుంది. అయితే వాళ్ళ అమ్మకి తెలియదు అన్నమాట, వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోతుంది. సో వాళ్ళ కూతురుని చూడకుండా, వాళ్ళ అమ్మ కూతురు దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది. సో మీరు చచ్చిపోతుంది అన్నమాట. సో ఏం చేస్తారంటే, వాళ్ళ కూతుర్ని కాపాడడానికి ఆ డే, అంటే అదే అక్టోబర్ 10th రోజు యాక్సిడెంట్ అయిందన్నమాట, అది ఫైర్ యాక్సిడెంట్. సో 10th రోజు వచ్చి ఊకే డోర్ తీసి కాపాడడానికి, లోపల రావడానికి ట్రై చేస్తుంటారు అన్నమాట. అది రాకుండా వీళ్ళు క్లోజ్ చేస్తుంటారు. సో ఇది స్టోరీ. నచ్చింది అనుకుంటా. సో ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చెప్తుంటాను బోర్ కొట్టినప్పుడల్లా. నేను కూడా రీసెర్చ్ చేస్తుంటాను, మీరు కూడా తెలిస్తే ఏమన్నా నాకు చెప్పండి, మీకు చెప్పడానికి ట్రై చేస్తుంటాను అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఛాన్స్ దొరికితే చాలు, ఒక్క ఛాన్స్